హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాఖీ. వెల్కమ్ టు మెరిట్ ల్యాండ్ ఆడియో సిస్టమ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇది స్టీరియో యాంప్లిఫైయర్, లెఫ్ట్ రైట్ ఛానల్కి 2 ఛానల్ యాంప్లిఫైయర్ అన్నట్టు. సో ఇది కేసీస్ కంపెనీ ఫ్రెండ్స్, KYCES కేసీస్ కంపెనీ. అంటే కంపెనీ మేడ్, సో అంటే చైనా మేడ్ అనుకోవచ్చు, చైనా మ్యానుఫ్యాక్చరింగ్. కాకపోతే మనకు లో కాస్ట్లో వస్తుంది, బిలో 4000 ప్రైస్ రేంజ్లో. మోస్ఫెట్ యాంప్లిఫైయర్ అంటే 5200 అండ్ 1943 కాంబినేషన్లో మనకు ఇక్కడ చూసి మెన్షన్ చేశారు చూడండి. తోషిబా ట్రాన్సిస్టర్స్ ఇవి 5200 అండ్ 1943 2 పైర్స్ ఉంటాయి. సో మనకు 4000 ప్రైస్ రేంజ్లో మంచి దీనికి వ్యూ మీటర్ కూడా ఉంటుంది మనకు, డిస్కో లైటింగ్ టైప్లో. సో మనకు చిన్న చిన్న పార్టీస్లో కానీ, లేదంటే గణేష్ ఫెస్టివల్ అప్పుడు గణేష్ విగ్రహం దగ్గర పెట్టుకోవడానికి కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే యాంప్లిఫైయర్. దీనిపైన మనకు 12 ఇంచ్ స్పీకర్స్, డబల్ స్పీకర్స్ 2 రన్ చేసుకోవచ్చు బాక్సెస్. సో నేను ఒకసారి అన్బాక్సింగ్ చేసి టోటల్ యాంప్లిఫైయర్ ఎలా ఉంది అండ్ ఇంటర్నల్ దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. సో అన్బాక్సింగ్ చేద్దాం. ఇది చిన్న నీడిల్. బాక్స్లో ప్యాకింగ్ అయితే నీట్గా వచ్చింది. ఇటు సైడ్ మంచి థర్మాకోల్ పెట్టేసి బయటకు చూద్దాం. సో బయట ప్యాకింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. కార్నర్స్లో ఎటువంటి డ్యామేజ్ కాకుండా నీట్ ప్యాకింగ్ వచ్చింది అండ్ ఒక రిమోట్ కూడా వచ్చింది. సో కవర్ ప్యాకింగ్ కూడా తీసేద్దాం. సో ఫైనల్లీ యాంప్లిఫైయర్ ఇది ఫ్రెండ్స్. సో చూడొచ్చు లుకింగ్ ఎలా ఉంటుంది. సో ఇది మీకు గ్లాస్, మంచి నాబ్స్ కూడా గ్లాస్ కలర్లో, గ్లాస్ టైప్లో ఉన్నాయి చూడొచ్చు. అండ్ 2 మైక్స్ కూడా ఇన్పుట్ చేసుకోవచ్చు మీరు, అండ్ ఆక్స్కి అండ్ యూఎస్బికి బటన్ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇది వాల్యూమ్ కంట్రోల్, ఇది ఆన్ ఆఫ్ స్విచ్. సో డిస్ప్లే మాత్రం చాలా పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ ప్రైస్ రేంజ్లో ఇంత పెద్ద డిస్ప్లే నియర్లీ ఇక్కడ ఇది 4 to 4 ఇంచెస్ ఉండొచ్చు, మేబీ కొలిసి చూపిస్తాను. చూడండి మీరు. ఇక్కడ నుంచి డిస్ప్లే ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ దాకా ఉంది. సో పెద్ద డిస్ప్లే ఈ ప్రైస్ రేంజ్లో మాత్రం ఫస్ట్ టైం వస్తుంది. నేను కూడా చూస్తున్నాను రెడీమేడ్ యాంప్లిఫైయర్లో ఇంత పెద్ద డిస్ప్లే ఎంత లో కాస్ట్లో. సో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. సో ఇది బ్యాక్ సైడ్. సో ఇక్కడ మనం ఆక్స్ ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. ఇది కూలింగ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూలింగ్కి. సో ఇక్కడ 4 స్పీకర్స్ రన్ చేసుకునే విధంగా టెర్మినల్స్. సో ఇది యాంటీనా వైర్ అండ్ పవర్ కార్డ్. ఓకే, ఒకసారి ఓపెన్ చేసి ఇంటర్నల్ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఓపెన్ చేశాను. సో మనకైతే ఈ క్యాప్కి 2 సైడ్స్ సీల్ కూడా వచ్చింది. సో మీకు చూపించడం కోసం నేను ఇది వైట్ చేశాను. సో ఇది ఇంటర్నల్. సో 24 వోల్ట్ 5 ఆంప్స్ ట్రాన్స్ఫార్మర్ ఫ్రెండ్స్ ఇది. సో చాలా అంటే చాలా సింపుల్ వైరింగ్ ఉంది. సో ఏదైనా రిపేర్ వచ్చినా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకొని మనం రిపేర్ చేసుకునే విధంగా ఉంది. అండ్ ఇక్కడ హీట్ సింక్ చూడొచ్చు మీరు. ఇది 10 లీఫ్ హీట్ సింక్, అల్యూమినియం. సో ఎంత హీట్ అయినా కూడా త్వరగా కూల్ చేసేస్తుంది ఐసీస్ని. అండ్ ఇక్కడ నుంచి హాట్ ఎయిర్ కూడా బయటికి పోవడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ యాంప్లిఫైయర్ సౌండ్ టెస్టింగ్ అయితే నేను ఆల్రెడీ చేశాను. 2 డబల్ 12 ఇంచ్ బాక్సెస్ 2 రన్ చేసాం దీనిపైన. ఎక్సలెంట్ క్లారిటీ వస్తుంది, అవుట్పుట్ కూడా అదిరిపోతుంది. మీరు గణేష్ ఫెస్టివల్కి కానీ ఏదైనా టెంపుల్స్లో కానీ చిన్న చిన్న పార్టీస్కి, ఫంక్షన్స్కి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, బయట రెంట్కి తెచ్చుకునే పని లేకుండా. సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఇది సౌండ్ టెస్ట్ చేయమని చాలామంది అడుగుతుంటారు. సో నేను సౌండ్ టెస్ట్ చూపించినా కూడా మీరు యూట్యూబ్లో మొబైల్లో, అంటే మీరు మొబైల్ నుంచి చూసినా, ఇంట్లో టీవీకి పెట్టుకొని చూసినా కూడా మీకు దీన్ని నేను రికార్డ్ చేసే సౌండ్ అనేది క్లారిటీగా రికార్డ్ కాదు. అండ్ అట్లాగే మీరు కూడా దాన్ని జడ్జ్ చేయలేరు ఎట్లా వస్తుంది సౌండ్ అవుట్పుట్ అనేది. ఒకవేళ ఎవరైనా సౌండ్ టెస్ట్ చూసాకే తీసుకోవాలనుకుంటే మాత్రం నా దగ్గరికి రండి. మాది వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. సో నా లొకేషన్ కూడా మీకు గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది. మెరిట్ లైన్ ఆడియో సిస్టమ్స్ అని టైప్ చేస్తే మీకు లొకేషన్ చూపిస్తుంది. మీరు రావచ్చు, వచ్చి సౌండ్ టెస్ట్ చూసి మీకు నచ్చితే పర్చేస్ చేయొచ్చు.
సో ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఆన్ అయింది. మనకు ఫ్యాన్ కూడా తిరుగుతుంది. చాలా లో నాయిస్ వస్తుంది ఫ్యాన్ కూడా, పెద్ద డిస్టర్బెన్స్ కూడా ఏం లేదు. సో మీరు డిస్ప్లే చూడొచ్చు. ఫస్ట్ ఆన్ చేయగానే బ్లూ అని పడింది, అంటే బ్లూటూత్ మోడ్. సో ఇక్కడ మనం రిమోట్ ద్వారా మోడ్స్ కూడా చేంజ్ చేద్దాం. ఆక్స్ మోడ్ వచ్చేసింది. సో యూఎస్బి అనేది మీకు ఇక్కడ యూఎస్బి ప్లగ్ఇన్ చేయగానే ఆటోమేటిక్గా యూఎస్బిలోకి వెళ్ళిపోతుంది. అండ్ మ్యూట్ ప్రెస్ చేస్తే మీకు అక్కడ మ్యూట్ పడిపోతుంది. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్. మీరు డిస్ప్లే చూడండి ఎంత పెద్దగా ఉందో, కలర్ డిస్ప్లే. సో వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచే మన యూఎస్బి పెట్టినప్పుడు మాత్రమే నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వర్క్ చేస్తాయి. సో మీరు లైటింగ్ ఇది చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఈక్యూ కూడా ఉంది మనకు బటన్లో, ఈక్వలైజర్ సెట్టింగ్. సో ఈక్వలైజర్ మనం రాక్, జాజ్, క్లియర్, కస్టమ్, సో ఇలా మనం ఈక్వలైజర్ కూడా దీని నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లాగే ఇక్కడ కూడా మనకు బటన్స్ ఉన్నాయి చూడండి. సో సో రిమోట్లో ఉండే సేమ్ బటన్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనం రిమోట్ లేనప్పుడు ఇక్కడ నుంచి కూడా మనం బటన్ ప్రెస్ చేసి చేసుకోవచ్చు. వాల్యూమ్ ఇంక్రీజు, వాల్యూమ్ డిక్రీజ్. సో ఈక్యూ అండ్ మోడ్, బ్లూటూత్ మోడ్, ఆక్స్ మోడ్. సో ఆఫ్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి మనం ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టోటల్ ఆఫ్ చేయాలంటే పవర్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇది మాత్రం ఆఫ్ చేయాలంటే ఇక్కడ రిమోట్తో ఆఫ్ చేసుకోవచ్చు అండ్ రిమోట్తో ఆన్ చేసుకోవచ్చు. కానీ చాలా వర్త్ బయింగ్ ఫ్రెండ్స్ ఇది, ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్లో ఇంత బ్రాండ్ లుక్తో అండ్ ఈ లైటింగ్, ఈ డిస్ప్లే అనేది ఎఫ్ఎం మోడ్ కూడా నేను చూడండి. సో ఇది బ్లూటూత్ మోడ్. సో ఈ ప్రైస్ రేంజ్లో మీకు రిమోట్తో అండ్ ఇంత డిస్ప్లేతో లూట్ ఆఫర్ అనమాట. మన దగ్గర స్టాక్ కూడా తక్కువ ఉంది. ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ పైన నా నెంబర్ డిస్ప్లే అవుతుంది. సో ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా సేల్ అయిపోతాయి ఇవి, స్టాక్ అయితే ఉండవు. తొందరగా ఆర్డర్స్ బుక్ చేసుకోండి. సో స్క్రీన్ పైన నా నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం అస్సలు చేయకండి. సో వాట్సాప్లోనే నేను మీ దీనికి సంబంధించిన షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. సో షిప్పింగ్ ఛార్జెస్ ఎలా అండ్ ప్యాకింగ్, షిప్పింగ్, నెక్స్ట్ ప్రైజ్, పేమెంట్ మోడ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఫుల్గా నేను వాట్సాప్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్, బాయ్.